రామ్టాక్కి తిరిగి స్వాగతం. నేపాల్ ఎన్నికల ఫలితాలు సమగ్ర స్వరూపం ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంది. పేరుకి ఎన్నికల 5వ తారీఖు జరిగిన దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఒకటి, ఇది ఈవీఎంస్ కాదు, అందువలన వెంటనే ఫలితం రాదు. రెండు, ఇది 2 స్టేజెస్లో జరిగే ఎన్నిక. అందుకని 5వ తారీఖు జరిగిన ఇప్పటిదాకా పట్టింది. సరే, ఏంటి టూ స్టేజెస్ అంటే మనకు జరిగినట్టుగా ఎఫ్పిటిపి, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్, అంటే అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని డిక్లేర్ చేస్తారు. అది మన దగ్గర ఉన్న సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టంలో ముందుగా జరుగుతాయి. కానీ ఓటర్ 2 ఓట్లు వేస్తాడు. దాంతోపాటు పార్టీకి సపరేట్గా వేస్తాడు. పార్టీ అభ్యర్థికి వేయటం ఒకటి, పార్టీకి సపరేట్గా వేస్తాడు. ఏ పార్టీ మీరు కోరుకుంటున్నారని. సో ముందుగా మనకు వచ్చిన వార్తలన్నీ కూడా ఈ అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి వచ్చినాయి. నిన్న ఈ పిఆర్ సిస్టమ్, దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం కదా, ఆ పద్ధతిలో పార్టీలకు ఓట్లను బట్టి సీట్లు కేటాయిస్తారు. అది నిన్న వచ్చింది. సో ఇది 2 రకాలుగా జరిగినాయి. కాబట్టి నిన్నటికి పూర్తయిన తర్వాత పార్లమెంట్లో ఏ పార్టీకి ఎలా వచ్చినాయో ఒక్కసారి మనం క్విక్గా చూసుకుందాం. ఇది మీకు తెలిసి ఉంటుంది. మొదటిది, అభ్యర్థుల వారీగా వచ్చి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అన్నిటికన్నా 125, 165కి 125, ఆల్మోస్ట్ 3/4 వచ్చింది. కానీ మళ్ళీ దామాషా పద్ధతికి వచ్చేటప్పటికి వాళ్ళకి 48% ఓట్లు వచ్చినాయి. దాని ప్రకారంగా వాళ్ళకి మొత్తం 110లో 57 సీట్లు కేటాయించారు. ఈ 2 కలిపితే 182 వచ్చినాయి. కాబట్టి ఇది కాంప్లికేటెడ్ ఇదంతా. సో 180, అదే మిగతా పార్టీలకు కూడా ఇచ్చాను చూసుకోండి. మొత్తం కూడా 275 స్థానాలు, 165 అభ్యర్థుల వారీగా, 110 దామాషా వారీగా, మొత్తం కలిపి 275 పార్లమెంట్లో సీట్లు. 182 వచ్చినాయి. ఇది ఆర్ఎస్పికి. అంటే 2/3 మెజారిటీకి ఒక 2 తగ్గినాయి. 184 వస్తే 2/2 వస్తుంది. 182 వచ్చినాయి. కాబట్టి వచ్చినట్టే 2/3 మెజారిటీ తోటి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధికారం చేపట్టబోతుంది. అసలు ఈ టైప్ ఆఫ్ ఎన్నిక 2015 రాజ్యాంగంలో వచ్చింది. ఆ తర్వాత ఏ ఒక్క పార్టీకి 2/3 కాదు కదా, సింగిల్ పార్టీ మెజారిటీయే రాలేదు. ఆ సిస్టమ్ అట్లా ఉంది. ఎందుకంటే అభ్యర్థుల వారికి కాదుగా, ప్రపోర్షనేట్గా ఎవరికి రాదు. అది ప్రపోర్షనల్ పిఆర్ సిస్టంలో. సో ఇప్పుడు ఏమైపోయింది, మొట్టమొదటిసారి 2/3 తోటి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఒకసారి రెండోది క్విక్గా నేను ప్రావిన్సుల వారీగా ఇచ్చాను చూసుకోండి. 7 ప్రావిన్సులు ఉన్నాయి. మొత్తం నేపాల్లో 7 ప్రావిన్సులు. 7ట్లో కోషి, చూడండి అన్నీ కూడా బాగ్మతి, అంటే కాఠ్మండు బాగ్మతిలో ఉంటుంది. మదేష్ అనేది ఈ కింద హిమాలయాలకు దిగువన భారత్కి మధ్యలో ఉంటుంది. అంటే భారతీయ ఆరిజిన్ పీపులే ఎక్కువ మంది ఉంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. లుంబిని, కర్నాలి అనేది ఏంటంటే ఏరియా వైజ్ చాలా పెద్ద ప్రావిన్సు. కానీ 12 మందే అక్కడి నుంచి ఎన్నికవుతారు. చాలా జనాభా ప్రకారంగా తక్కువ. ఈ ఒక్క ప్రావిన్స్లోనే ఆర్ఎస్పికి రాలేదు మెజారిటీ ఓవర్వెల్లింగ్. అసలు అది ఒకటే వచ్చింది అక్కడ. మిగతా అన్నీ కూడా స్వీప్ చేసింది. ఇది స్థూలంగా పార్టీల యొక్క వివరాలు. ఇంకొకటి దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, సాంప్రదాయ పార్టీలన్నీ మట్టి కలిశాయి. నేపాలీ కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అయినా, యుఎంఎల్ అంటారు. అట్లానే 2 పార్టీలు కలిసి కొత్తగా ఏర్పడిన నేపాల్ మావోయిస్ట్ పార్టీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ యూనిఫైడ్, ఈ 2 కలిసి కొత్తగా ఏర్పడిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అయినా, అట్లానే అదవరకటి నుంచి రాచరికం కావాలని కోరుకున్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అయినా అన్నీ మట్టి గరిచినాయి. సో ఇది దీంట్లో ఏంటంటే నేపాల్ కాంగ్రెస్ గుడ్డిలో మెల్ల. ఎందుకనంటే ప్రతి ప్రావిన్స్లోనూ 1, 2, కొన్ని చోట్ల ఎక్కువ వచ్చినాయి. ప్రావిన్స్ లెక్కలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అసలు యుఎంఎల్ అయితే 3 ప్రావిన్స్లో ఖాతా తెరవలేదు. ఎన్సిపి కమ్యూనిస్ట్ పార్టీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా 3 ప్రావిన్స్లో ఖాతాలు తెరవలేదు.
కొత్తగా ఈసారి అంటే కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గింది, అది మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈసారి ఇంకొకటి ఏంటంటే, కొత్త ఇదేంటంటే కోషీలో గెలిచిన ముగ్గురు కూడా శ్రమ సంస్కృతి పార్టీ, ఇదో కొత్త పార్టీ ఎమర్జ్ అయింది. ఇది కోషీ ప్రావిన్సే కాదు, పార్టీల వారిగా లెక్కల్లో 3% పైగా వచ్చి జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది ఈ శ్రమ సంస్కృతి పార్టీ. దీనిలో ఏదైనా చాలా తమాషగా ఉంది. అంత ప్రకృతిని ఆధారం చేసుకొని, వాతావరణాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నటువంటి పార్టీ అది. శ్రమ శ్రమదానాలు, శ్రమైక జీవనం, అట్లానే ప్రకృతి వ్యవసాయం, ఇవన్నీ చెప్తారు వీళ్ళు పట్టణాల కన్నా గ్రామాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషను. కానీ దీనికి కూడా ఓట్లు బాగా పడ్డాయి. అందుకనే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక 4 సీట్లు వచ్చినాయి ఎస్ఎస్పి దీంతో. ఇది పరిస్థితి. తర్వాత సరే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ రాచరికం కావాలని కోరుకున్న పార్టీ ఈసారి పూర్తిగా మట్టిగరిచింది. ఒక్క సీట్ వచ్చింది వాళ్ళకి. 4 పిఆర్లో వచ్చినాయి 5. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈసారి ఐడెంటిటీ పాలిటిక్స్ అనే వాటికి దూరంగా ప్రజలు ఓటేశారు. నా కులపోడు, నా మతపోడు, లేకపోతే నా ప్రాంతం. ఇప్పుడు మదేశీలో ఉండే ప్రాంతీయ పార్టీలు ఏదంటే మన భారతీయ పార్టీలోనే ఉండే, అక్కడ ఆ పేరు కాకపోయినా ఆల్మోస్ట్ సమాజ్వాదీ, జనతా పార్టీ, ఇట్లా పార్టీలు ఉండేవి. అవన్నీ ఎవరికి ఓటేలా, అసలు ప్రాంతాలను బట్టి ఓటేలా, తిరుగుబాటుగా ఓటేశారు. అందుకనే అందరూ క్యాండిడేట్స్ కన్నా ఆర్ఎస్పి, విజిల్, గంట గుర్తుకు ఓటేశారు అంతే, కరెక్ట్గా చెప్పాలంటే. మొత్తం ఈ ఎన్నికల్లో ఏంటంటే, జాతీయ పార్టీలకు గుర్తింపు పొందాలంటే దామాషా పద్ధతిలో పార్టీకి కనీసం 3% ఓటింగ్ పర్సంటేజ్ ఉండాలి దేశవ్యాప్తంగా. ఈసారి ఆ దీంట్లోనే 6 పార్టీలే దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలుగా గుర్తింపు వచ్చాయి. కొత్తగా వచ్చిన పార్టీ 2, ఆర్ఎస్పి పోయినసారి వచ్చింది, ఈసారి శ్రమ సంస్కృతి పార్టీ. ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచాడు మామూలు అభ్యర్థుల లెక్కల్లో. ఇది దీనికి సంబంధించినటువంటిది ఇది. ఇక దీనికి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసినటువంటి వ్యక్తి పేరు బాలెన్ షా. ఈయన ర్యాపర్, గాయకుడు, సంగీత గాయకుడు. ఈ ర్యాపరు విశేషం ఏంటంటే, ఈయన మదేశీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇది ఎందుకు చెప్పాలంటే, నేపాల్ గురించి మీకు అర్థం కావాలా. కొండ ప్రాంతాలు వేరు, మదేశీ ప్రాంతాలు వేరు. మదేశీ ప్రాంతం నేను చెప్పాను కదా, భారతీయ ఆరిజిన్స్ ఉన్నవాళ్ళు అనేది. వీళ్ళకి వ్యతిరేక ఇంతవరకు ఎప్పుడు కూడా నేపాల్లో ప్రధానమంత్రి ఈ మదేశీ ప్రాంతం నుంచి ఎన్నికల మొట్టమొదటిసారి బలేన్ షా కాబోతున్నాడు. ప్రొజెక్ట్ చేశారు ముందుగానే ప్రధానమంత్రిగా. ఆయనకే ఓటేశారు మొత్తం నేపాలీ ప్రజలు. అంటే అది కూడా చూడాలి ఆఖరికి. ఆయన నేపాలీ భాష మాట్లాడతాడు. ఆయన నేపాలీ భాష కాదు మాట్లాడతాడు, కానీ మాతృభాష అయిందే మైథిలి. మన బీహార్లో ప్రధానంగా మిథిలాంచల్లో మైథిలి భాష మాట్లాడతారు కదా, అదే భాష ఈ బాలెన్ షా మాట్లాడతాడు. మొట్టమొదటిసారి ఈయన్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత ఆయన వెళ్ళి జనక్పూర్, మదేశీలో జనక్పూర్, సీత జన్మించిన ప్రదేశం అనుకుంటా, అక్కడ ఆయన మాట్లాడింది మైథిలిలో మాట్లాడాడు. ఆయన అంటే బేసికల్లీ ఇండియన్ ఆరిజిన్, కాకపోతే నేపాలీసే వాళ్ళు కూడా. సో ఇది పరిస్థితి. తర్వాత భారత్లో చదువుకున్నాడు, పీజీ వచ్చి కర్ణాటకలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాలేజీ మైసూరులో చదివాడు. ఇదండి. అయితే ఈ కొత్త పార్టీ ఆర్ఎస్పి ప్రణాళిక కూడా చాలా విప్లవాత్మకంగా ఉంది. అఫ్కోర్స్ వాళ్ళ పాలసీలు ఏంటంటే, ఎన్నికల్లో కూడా సంస్కరణలు తీసుకొస్తూ ఉంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అవినీతి పోవాలంటే రికగ్నైజ్డ్ పార్టీస్కి రాష్ట్రమే అంటే దేశమే ఫండింగ్ ఇస్తుందట. వాళ్ళు ప్రణాళికలో పెట్టుకున్నారు. అమలు చేస్తారో లేదో చూద్దాం, అదొకటి. దాంతోపాటు అసలు ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి వెళ్ళాలని చూస్తున్నారు. అసలు ఇదేంటిది ఎన్నుకోవటం, ఈ కోయిలేషన్ పాలిటిక్స్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దానివల్లనే అవినీతి పెరిగిపోతూ ఉంది. ఈ పార్టీలు 2-3 కలిసి కానీ కోయిలేషన్ ఏర్పడపోతే ఈ రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక కాలేరు. కాబట్టి డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎన్నుకునేటువంటి దీనికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అట్లానే పార్లమెంట్ వచ్చినప్పటికీ మొత్తం పిఆర్ సిస్టమ్,
ఇప్పుడున్న సిస్టమ్లా కాకుండా మొత్తం 100% పిఆర్ సిస్టమ్ అని పెట్టుకున్నారు. మినిస్టర్స్ ఎవరు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు మినిస్టర్లు కాకూడదన్నారు. అంటే అమెరికాలో సిస్టమ్. అట్లానే నంబర్ కూడా మంత్రివర్గం నంబర్ 18కి పెరగకూడదని చెప్పి పెట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆర్థిక సంస్కరణలు, ఇది చాలా ఇంపార్టెంట్. నేపాల్లో ఇప్పటిదాకా ఈ కమ్యూనిస్టు ప్రభావంతో ఏమైపోయిందంటే ఈ పాపులిస్టిక్ స్లోగన్స్ సోషలిజం పేరుతోటి జరుగుతున్నటువంటి దానికి విరుద్ధంగా వీళ్ళు ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రణాళికలో రాసుకున్నారు. ఆర్థిక సంస్కరణలు కావాలని కూడా రాసుకున్నారు. మొట్టమొదటి పార్టీ ఇది నేపాల్ భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని పొలిటిసైజ్ చేయకూడదన్నారు. అట్లానే అసలు ఎనర్జీ ఎకనమిక్ దీంట్లో ఎనర్జీ 30,000 మెగావాట్ పవరు ఒక 10 సంవత్సరాల్లో బిల్డప్ చేయాలనేది. ఓవర్సీస్ నేపాలీస్కు ఓటింగ్ రైట్స్ ఇవ్వాలనేది వీళ్ళు కోరుకుంది. అంటే 25% జీడిపిలో రెమిటెన్సెస్ అన్నీ ప్రవాస నేపాలీలే ఇస్తున్నారు. సో వాళ్ళకి ఓటింగ్ రైట్లు ఇవ్వాలనేది కూడా వీళ్ళు దీంట్లో పెట్టారు. దీంతోపాటు అసలు మనకి భారత్కు సంబంధించింది ఏంటంటే ఎట్లా ఉంటుంది విదేశాంగ విధానం. వీళ్ళు కొత్త టర్మ్ కనిపెట్టారు. ఇప్పుడు అందరూ నేపాల్లో మాట్లాడే ఇదేంటంటే డెవలప్మెంట్ డిప్లొమసీ. మేము ఇండియా వైపు మొగ్గు చూపం, చైనా వైపు మొగ్గు చూపం, అమెరికా వైపు మొగ్గు చూపం, అభివృద్ధి కోసం అందరితో కలుస్తాం, న్యూట్రల్గా ఉంటాం, మా జాతీయ ప్రయోజనాలే మనకు ముఖ్యం, చూద్దాం ఎలా జరుగుతుందో. ఇది వాళ్ళ ప్రణాళిక. నిజం చెప్పాలంటే అండి, ఇది నిజమైన జంజీ తిరుగుబాటు అండి. అదే శ్రీలంకలో వచ్చిన, బంగ్లాదేశ్లో వచ్చిన చివరికి ఎవరిని ఎన్నుకున్నారు? అంతకుముందు ఉన్న పార్టీలనే ఎన్నుకున్నారు వాళ్ళు. కొత్తగా ఆ నవతరాన్ని ప్రతిబంధించే పార్టీలకి బంగ్లాదేశ్కి అయితే ఆ నేషనల్ సిటిజన్ పార్టీ వాళ్ళకి కనీసం 6 సీట్లు కూడా రాలేదు. కాబట్టి ఆ తిరుగుబాటుకి ఎన్నికలకి ఫలితానికి సంబంధం లేకుండా పోయింది. తిరుగుబాటుకి ఎన్నికల ఫలితం అనుసంధానించబడింది నేపాల్లో. కొత్తగా అంత కొత్త తరాన్ని సాంప్రదాయ పార్టీలు ఎంత పెద్దవాళ్ళు. కేపీ శర్మ ఓడిపోయాడు, ఒక్క ప్రచండనే గెలిచాడు. మిగతా ఈవెన్ గగన్ కుమార్ థాపా నేపాలీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు, ఆయన ఓడిపోయాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ మట్టి గరిచారు. నిజమైన తిరుగుబాటు జరిగింది ఇక్కడే. చూడాలి ఇది పరిపాలనలో ఎలా మారుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే ఇది ఎక్కడ అందరికి కూడా చాలా హెచ్చరిక. భారత్లో చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. భారత్లో తెలంగాణ స్థానిక ఎన్నికల్లో జరిగింది ఆందోళనకరమైన విషయం. సిద్ధాంతాలు మర్చిపోయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ ఎవరు అధికారం కోసం సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నాయి. మొన్న జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇది ప్రజలు హర్షించరు. ప్రజలు ఇటువంటిదే నేపాల్లో జరిగింది, అంతకుముందు అలా జరిగితేనే తిరుగుబాటు వచ్చింది. ఇది పెద్ద స్థాయిలో జరగలేదు, కానీ తెలంగాణ లాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగింది. కాబట్టి సాంప్రదాయ పార్టీలు భారత్లో కూడా నేపాల్ చూసిన తర్వాత ఇది ఒక హెచ్చరికగా భావించాలి. ఎప్పుడు ఎలర్ట్గా ఉన్నప్పుడే ప్రజలు మీకు ఓటేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి, లేదంటే తిరుగుబాటు చేస్తారనేది కూడా ఒక సంకేతం. నేపాల్ ఎన్నికలు మన భారత ఉపఖండంలో ముఖ్యంగా భారత్కు కూడా ఇచ్చాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.